హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం సప్తపది సీరియల్ ఎపిసోడ్ 77 అంటే 19th డిసెంబర్ 2025 రోజున జరిగిన ఎపిసోడ్ గురించి తెలుసుకుందాం. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి. బేసిక్గా మీ చెల్లెలు చాలా మంచోళ్ళు బావా, వాళ్ళ కోపమే కాదు ప్రేమ కూడా ఎక్కువే అని మైత్రి అరవింద్తో అంటుంది. ప్రేమ ఎక్కువై ఏం లాభం, అది చూపించే విధానం ఒకటి ఉంటుంది కదా అని అంటాడు అరవింద్. అందులో వాళ్ళ తప్పేం లేదు బావా, అనవసరంగా ఇంద్రనే వాళ్ళని రెచ్చగొట్టాడు అని మైత్రి అంటుంది. ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మాత్రం అంతలా రెచ్చిపోతారా అని అరవింద్ అంటాడు. రాను రాను ఆ ఇంద్ర బాగా ఎక్కువ చేస్తున్నాడు బావా, వీళ్ళనే కాదు అక్కడ మా ఇంట్లో కూడా మా చెల్లెల్ని మా నాన్నని అందరినీ బెదిరిస్తున్నాడు. వాడి నుంచి ఎంత తప్పించుకోవాలన్నా తప్పించుకోలేకపోతున్నాను అని మైత్రి అంటుంది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే శోభ వచ్చి, తప్పించుకోవడం కాదు మైత్రి కావాల్సింది, వాడి నుంచి శాశ్వతంగా దూరం కావాలి, ఈ సమస్య నుంచి బయటపడడం కావాలి. నాకు తెలిసిన లాయర్ ఒకరున్నారు, మీ గురించి చెప్పాను, మీరు వస్తారని చెప్పాను, వెళ్ళి ఒకసారి కలవండి, నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, ఏదేమైనా కానీ నీ జీవితం బాగుంటే అంతే చాలమ్మా అని శోభ అంటుంది. అలా అరవింద్ మైత్రి లాయర్ని కలవడానికి వెళతారు. ఈశ్వర్ ప్రసాద్ చాలా మంచి వ్యక్తి అమ్మా, నాకు కూడా బాగా కావాల్సిన వ్యక్తి. అలాంటి మంచి మనిషి అలా అర్థాంతరంగా చనిపోవడం బాధాకరంగా ఉంది. మీ గురించి శోభా గారు అంతా చెప్పారు, సమస్య ఏంటి అని లాయర్ మైత్రిని అడుగుతాడు. మైత్రి అరవింద్ వంక చూస్తుంది. దాచుకోకుండా జరిగింది మొత్తం చెప్పు మైత్రి అంటాడు అరవింద్. నా భర్త ఒక సైకో సార్, వాడి నుంచి నాకు డివోర్స్ కావాలి అని చెప్తుంది. కారణం ఏంటమ్మా, ఎందుకో కొంచెం క్లియర్గా చెప్తావా అని లాయర్ అడుగుతాడు. దాంతో మైత్రి తన జీవితంలో జరిగింది మొత్తం లాయర్తో చెప్తుంది. ఓ మై గాడ్, ఇంత జరిగిందా? సరే, ఇందులో నీ తప్పేమీ లేదు, ఏ కోర్టు అలాంటి సైకోతో కలిసి ఉండమని చెప్పదు, నీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మరి మొదట్లో నువ్వు ఆ ఇంద్ర మీద కంప్లైంట్ చేశానంటున్నావు కదా, ఆ ఎఫ్ఐఆర్ కాపీ నీ దగ్గర ఏమైనా ఉందా అని అడుగుతాడు. దాంతో మైత్రి సైలెంట్గా తలంచుకుంటుంది. ఏమైందమ్మా అని అడుగుతాడు. మైత్రి ఆ విషయంలో కూడా మోసపోయింది సార్ అని అంటాడు అరవింద్. ఏం జరిగింది అని లాయర్ అడుగుతాడు. ఎస్ఐ భైరవి నా కంప్లైంట్ తీసుకున్నట్టే తీసుకొని నాకు సపోర్ట్ చేసినట్టే చేసి ఆ ఇంద్రకి అమ్ముడు పోయింది సార్ అని చెప్తుంది మైత్రి. ఓ మై గాడ్, అలా ఎలా నమ్మావమ్మా తనని అని అడుగుతాడు లాయర్. ఏం చేయమంటారు సార్, అదంతా నా మంచితనం, అందరినీ అలా నమ్మే ఇప్పుడు ఇలా మోసపోయాను అని చెప్తుంది. సరే, ఆ ఇంద్ర నిన్ను టార్చర్ చేశాడంటానికి ఇంకేమైనా ఎవిడెన్స్ ఉన్నాయా అని అడుగుతాడు లాయర్. ఎవిడెన్స్ లేకపోతే ఏం చేయలేమా సార్ అని అరవింద్ అడుగుతాడు. ఏం చేయలేం అరవింద్, ఎవిడెన్స్ లేకపోతే కోర్టు అతనితో కలిసి 6 నెలలైనా ఉండమని తీర్పిస్తుంది అని చెప్తాడు. అలాంటి దుర్మార్గుడితో 6 నెలలు కలిసి ఉండడమా, నా వల్ల కాదు సార్, కష్టం అని మైత్రి అంటుంది. సరే, బాగా ఆలోచించు, ఇంకేమైనా ఎవిడెన్స్ ఉంటే తీసుకురా అని చెప్తాడు. దాంతో మైత్రి సరే సార్ అని చెప్పి అలా బయటకు వచ్చి జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే అరవింద్ వచ్చి, మైత్రి మైత్రి ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. ఏదో తెలిసిన లాయర్ కదా, నా ప్రాబ్లం అర్థం చేసుకొని వెంటనే డివోర్స్ ఇప్పిస్తాడనుకుంటే ఎవిడెన్స్ అడుగుతున్నాడు అని చెప్తుంది. ఎంత తెలిసిన లాయర్ అయినా చట్టం మన చుట్టమేం కాదు కదా, కంపల్సరీ కోర్టుకు కావాల్సింది ఎవిడెన్స్ తీసుకొస్తే నిమిషంలో డివోర్స్ ఇప్పిస్తాను అంటున్నాడు కదా అని అరవింద్ అంటాడు. వాడు ఒక దుర్మార్గుడు అరవింద్, వాడు ఎవిడెన్స్ నాశనం చేయకుండా ఉంటాడా చెప్పు అని మైత్రి అంటుంది. ఎంత దుర్మార్గుడైనా వాడు, ఎంత తెలివి కల్లవాడైనా ఏదో ఒక చోట తప్పు చేసే ఉంటాడు. బాగా ఆలోచిస్తే ఏదో ఒక మార్గం దొరుకుతుంది. ఒక్కసారి బాగా ఆలోచించు, నువ్వు అత్తారింట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఏం జరిగిందో అని అంటాడు. ఏంటి, జరిగిపోయిన పీడకలను మళ్ళీ గుర్తు చేసుకోవాలా అని అంటుంది మైత్రి. తప్పదు మైత్రి, బాగా ఆలోచించు, ఏదో ఒక మార్గం దొరుకుతుంది అని అరవింద్ చెప్తాడు. దాంతో మైత్రి కళ్ళు మూసుకొని జరిగిందంతా ఒకసారి మళ్ళీ రిమైండ్ చేసుకుంటుంది. గుర్తొచ్చింది అరవింద్, ఆ రోజు శోభనం గదిలో హిడెన్ కెమెరా పెట్టాడని చెప్పాను కదా, పెట్టాడు, అయితే దానిలో అంతా రికార్డ్ అయి ఉంటుంది కదా, అదే ఎవిడెన్స్ అని చెప్తుంది. వావ్, బాగా చెప్పావు, సరే పద అయితే అని అంటాడు. ఎక్కడికి
అని మైత్రి అడుగుతుంది. ఎక్కడికి? మనం వెళ్ళి ఆ కెమెరా తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేస్తే నీకు వెంటనే డైవర్స్ వస్తాయి, తీసుకొద్దాం పదా అంటాడు. నేనా? ఆ ఇంటికా? నేను ఆ ఇల్లు గడప తొక్కనని చెప్పాను. నేను ఆ ఇంటికి రాను అని మైత్రి అంటుంది. రాకపోతే ఎలాగా? ఎవిడెన్స్ కావాలి కదా. ఎవిడెన్స్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తేనే నీకు డైవర్స్ వస్తాయి, లేకపోతే వాడితో కలిసి 6 నెలలు ఉండాలి. ఇక నీ ఇష్టం అని అరవింద్ అంటాడు. అలా కలవడం కుదరదు. సరే వస్తాలైతే, ఎప్పుడు వెళదాం అని మైత్రి అడుగుతుంది. ఎప్పుడో ఎందుకు, ఈరోజు రాత్రికే అని చెప్తాడు. ఈరోజు రాత్రికా అని గోముగా అడుగుతుంది. తప్పదు మైత్రి, మంచి పనులు ఎప్పుడూ లేట్ చేయకుండా మొదలు పెట్టాలి. మరి మనం వాళ్ళకు దొరికిపోతే అని మైత్రి అడుగుతుంది. దొరికిపోతే ఏముంది, నిన్ను అక్కడ వదిలేసి నేను వచ్చేస్తాను అని అంటాడు అరవింద్. ఏంటి, నన్ను అక్కడ వదిలేసి వచ్చేస్తావా అని అంటుంది మైత్రి. లేకపోతే ఏంటి మైత్రి, ఏదైనా ఒక పని మొదలు పెట్టేటప్పుడు పాజిటివ్గా ఆలోచించాలి. ఎందుకు దొరుకుతాం అనుకుంటున్నావు? దొరకకుండా ఎవిడెన్స్ తీసుకొచ్చేద్దాం. మైత్రి కూడా దానికి ఒప్పుకుంటుంది. ఇదిలా ఉంటే విక్కీ, చింటూ ఇద్దరు వర్క్ చేసుకుంటూ ఉంటారు. చింటూ విక్కీతో, విక్కీ అన్న, ఇంతకు నువ్వు పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నావు అని అడుగుతాడు. ఏరా, నా పెళ్ళికి వచ్చిన తొందర ఏంటి? ముందు నువ్వు చేసుకో, తర్వాత నేను చేసుకుంటానులే అని విక్కీ అంటాడు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే పైనుంచి అంజలి ఫోన్ మాట్లాడుకుంటూ దిగుతుంది. అంజలిని అలాగే చూస్తూ ఉండిపోతాడు విక్కీ. విక్కీ చూడడం చింటూ గమనిస్తాడు. అప్పుడే పుల్లయ్య వచ్చి, వావ్ నైస్ డ్రెస్, ఈ డ్రెస్ చాలా బాగుంది అంజలి నీకు అని చెప్తాడు. ఇది మయూక డ్రెస్ మావయ్య అని అంటుంది అంజలి. అయితేనేం, ఇది తనకన్నా నీకే బాగుంది, నువ్వు ఉంచేసుకో అని అంటాడు పుల్లయ్య. చీపురుచుకు కొట్టిద్ది మయూకమ్మ అని పని మనిషి జేపీ అంటుంది. తనెందుకు కొట్టిద్దే, అయినా వాళ్ళ అక్కకు తను డ్రెస్ ఇస్తే ఎందుకు కొట్టిద్ది అని అడుగుతాడు పుల్లయ్య. ఎందుకంటే ఆ డ్రెస్ అంటే మయూకమ్మకు చాలా ఇష్టం కాబట్టి. ఒకసారి చెప్తుంటే నేను కూడా విన్నాను అని పని మనిషి జేపీ అంటుంది. ఏంటే, నువ్వు మా మాటలు వింటున్నావా పని చేస్తున్నావా అని అడుగుతాడు. మీ మాటలు వింటూ పని చేస్తున్నాను అయ్యగారు అని చెప్తుంది. అది సరే అంజలి, ఎక్కడికో వెళుతున్నట్టున్నావు అని అడుగుతాడు పుల్లయ్య. ఆఫీస్కి వెళ్తున్నాం మావయ్య, ఆడిటింగ్స్ చూడాలి అని అంటుంది. పదమ్మా, నీకు తోడు నేను కూడా వస్తా అంటాడు. పర్లేదులే మావయ్య, నేను ఒక్కదాన్నే వెళ్తాను అని అంటుంది. ఏంటమ్మా, మన ఇంటి మీద, మన ఇంటి మనుషుల మీద శత్రువులు ఎలా దాడి చేస్తున్నారో తెలుసు కదా, ఒంటరిగా వెళ్తానంటావేంటి? నీకు తోడు నేను వస్తాను పదా అని అంటాడు. ఆ మాట విన్న విక్కీకి కోపం వస్తుంది. దాంతో విక్కీ తన చేతిలో ఉన్న పూలదండను కావాలనే నేల మీదకి ఇసురుతాడు. అది కాలుకి చుట్టుకొని పుల్లయ్య పడిపోతాడు. అమ్మో, నా నడుము ఇరిగిపోయిందిరో దేవుడో అంటూ అరుస్తూ ఉంటాడు. అప్పుడే శోభ కూడా వచ్చి, ఏమైందిరా అని అడుగుతుంది. పడిపోయానక్క, నా నడుము ఇరిగిపోయింది అని చెప్తాడు. అలా ఎలా పడ్డావురా అని అడుగుతుంది. అంజలి బయటకు వెళ్తుంటే ఒంటరిగా తనకు తోడుగా వెళదామని వెళ్తున్నానక్క, ఇంతలోనే జారి పడ్డాను అని చెప్తాడు. ఏంటమ్మా అంజలి, ఒంటరిగా బయటకు వెళ్తున్నావా అని అడుగుతుంది శోభ. అవునమ్మా, కంపెనీ ఆడిటింగ్ అకౌంట్స్ చూడాలి అంటుంది. వద్దంజలి, నువ్వు ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు అని చెప్తుంది. పుల్లయ్య కూడా, నా నడుము లేవడం లేదే, కొంచెం ఆయిల్ రాయవే అని జేపీని అడుగుతాడు. అలా జేపీ పుల్లయ్యను రూమ్లోకి తీసుకెళ్తుంది. ఇదిలా ఉంటే అరవింద్, మైత్రి ఇద్దరు రాత్రిపూట ఇందిర ఇంటికి చేరుకుంటారు. ఇంట్లో ఎవరూ లేనట్టున్నారు, ఇదే కరెక్ట్ సమయం అని అరవింద్ అంటాడు. అయితే మళ్ళీ వద్దాం పదా అని మైత్రి అంటుంది. ఏంటి, మనం ఏమైనా పెళ్లి భోజనానికి వచ్చామనుకుంటున్నావా? ఎవిడెన్స్ కోసం వచ్చాము, వాళ్ళు లేనప్పుడే వెళ్ళాలి అని అరవింద్ అంటాడు. దాంతో ఇద్దరు వెళుతుండగా తీరా చూస్తే మెయిన్ గేట్కి తాళం వేసి ఉంటుంది. అరే, తాళం వేసిందే, ఇప్పుడు ఎలా అని మైత్రి అంటుంది. డూప్లికేట్ కీ తీసుకురావాల్సింది, మనకు కావాల్సినప్పుడల్లా ఓపెన్ చేసుకుని వెళ్ళేవాళ్ళం అని అరవింద్ అంటాడు. మైత్రి కోపంగా చూస్తుంది. నువ్వంత సీరియస్గా చూడుకు, నేను జస్ట్ జోక్ చేశాను అని అంటాడు. నేను ఇక్కడ టెన్షన్తో చచ్చిపోతుంటే నువ్వు జోకులు వేస్తున్నావా అని అడుగుతుంది. నాకు కూడా టెన్షన్గానే ఉందమ్మా, అందుకే ఈ జోకులు వేస్తున్నా అంటాడు. సరే, ఇక లాభం లేదు, ఎలాగైనా సరే లోపలికి వెళ్ళాలి అని ఇద్దరు గేట్ దూకి లోపలికి వెళ్తారు. అలా ఇల్లంతా వెతుకుతారు, కెమెరా ఎక్కడ పెట్టారో కనిపించదు. దాంతో సరే ఇక్కడ లేనట్టుంది, పైన బెడ్రూమ్లో ఉండొచ్చేమో, బెడ్రూమ్ ఎక్కడుంది చూద్దాం పదా అని అరవింద్ అంటాడు. దాంతో మైత్రి పైన ఉన్న బెడ్రూమ్ కాడికి తీసుకెళ్తుంది.
అరవింద్ రూమ్లోకి వెళ్ళి లైట్ వేయబోతుండగా, ఏ ఆగు ఆగు, లైట్ వేయకు, లైట్ వేస్తే మనం ఉన్నామని ఎవరికన్నా తెలిసిపోతుంది అని మైత్రి అంటుంది. ఎలాగో ఎవరు లేరు కదా, ఎలా తెలిసిపోతుంది, అయినా లైట్ వేయకపోతే ఎలా కనిపిస్తుంది అంటూ అరవింద్ లైట్ వేసి మొత్తం వెతుకుతూ ఉంటాడు. నువ్వేంటి అక్కడే నిలబడ్డావు, లోపలికి రా అని పిలుస్తాడు. నాకెందుకో ఈ రూమ్లోకి రాబుద్ది కావడం లేదు అరవింద్ అని మైత్రి అంటుంది. నీ పరిస్థితి నాకు అర్థమైంది మైత్రి, కానీ మనం వచ్చింది ఎవిడెన్స్ కోసం. ఏం పర్వాలేదు రా వెతుకుదాం అని మైత్రిని కూడా లోపలికి పిలుస్తాడు. అలా ఇద్దరు రూమ్ అంతా వెతుకుతూ ఉంటారు. ఏం కనిపించదు. సరే, ఈ రూమ్లో కూడా మనకేం దొరకలేదు, పక్క రూమ్లో దొరుకుతుందేమో వెతుకుదాం పదా అని అరవింద్ అంటాడు. అలా ఇద్దరు పక్క రూమ్లోకి వెళుతుండగా అప్పుడే బయట నుంచి ఇంద్ర దేవయాని వస్తారు. దేవయాని డోర్ తీస్తూ ఉండబోతుండగా ఎంత ఓపెన్ చేసినా డోర్ రాదు. ఇంకెంతసేపు అమ్మా, త్వరగా తీ అని ఇంద్ర అంటాడు. ఓపెన్ చేస్తున్నా ఉండ్రా అని దేవయాని మెల్లిగా డోర్ తీస్తుంది. వాళ్ళిద్దరు రావటం చూసిన అరవింద్ మైత్రి ఇంట్లోనే దాక్కుంటారు. ఇప్పుడెలా, వాళ్ళు వచ్చేసినట్టున్నారు అని మైత్రి అంటుంది. వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత వెళ్ళిపోదాం అని మెట్ల కింద అలాగే దాక్కుండిపోతారు. అప్పుడే ఇంద్రకు ఫోన్ వస్తుంది. ఫోన్ మాట్లాడుకుంటూ ఇంద్ర మెట్ల వైపు వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నేను నెక్స్ట్ ఎపిసోడ్లో వివరిస్తాను. ఇది ఈరోజు ఎపిసోడ్.